తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాల పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడతామని 2019కి ముందు ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేశారని అన్నారు. విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయని స్పష్టంగా జీవో ఉందని అన్నారు. అక్రమాలు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. అతను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగా ఆ పదవులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అవినీతిమయం చేసి డబ్బు సంపాదించుకోవడానికి ఉచ్చినీచాలు లేకుండా డబ్బు సంపాదించుకుని అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డాడు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడతామని చెప్పి ఎన్నికల్లో ప్రచారంలో వాళ్ళు హామీ ఇచ్చారు ప్రజలకి. అగ్రిగోల్డ్ బాధితులను మేము ఆదుకుంటాం, అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా మేము అమ్మి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా మేము అండగా నిలబడతామని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు తారుమారు చేసి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు వీరంతా కూడా అంబాపురంలోని భూమిని కొనుగోలు చేశారు. తర్వాత అవి ఈడీ జీవో పెట్టారు, ఆ భూములు అమ్మరాదు కొనరాదు అని చెప్పి. అటువంటి భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఆ భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చేయమాల్సడం జరిగింది. ఆ సర్వే నెంబర్లు మార్పు చేయడం కోసం సర్వేయర్ను కూడా ప్రభావితం చేసి ఆ సర్వేయరు తప్పుడు సమాచారంతో నిర్వహించకుండానే సర్వే నిర్వహించినట్టుగా లాగిన్ చేసి సర్వే నిర్వహించేటప్పుడు పక్క భూములు వాళ్ళకు కూడా సర్వే నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సమక్షంలో సర్వే చేయాలి. వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా దొంగ నోటీసులు సృష్టించి ఇవాళ రోజున సర్వే చేయకుండానే సర్వే చేసినట్టుగా నెంబర్ మార్చడం జరిగింది. ఇవాళ అగ్రిగోల్డ్ భూముల మీద నిషేధాలు ఉన్నాయి, దాన్ని అమ్మటం కొనటం నేరం. అది ఇవాళ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం రికార్డులన్నీ పరిశీలించి ఇవాళ రోజున రాజీవ్ పేరు మీద వెంకటేశ్వరరావు పేరు మీద ఈ యొక్క అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి వారు కేసు పెట్టడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? నీ గతంలో నువ్వు చేసిన నేరాలు ఒక నేరం కాదు, ఎన్ని నేరాలు చేస్తే అన్ని నేరాలకి మీకు సమాధానం చెప్పుకోవాల్సిందే. వాళ్ళు జోగి రమేష్ రావుని ఇంకా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైతే ప్రజాధనాన్ని దోసుకు తిన్నారో మీరంతా కూడా తెక్కిస్తాం, అందరం మీద కూడా విచారణ జరిపిస్తాం. ఇవాళ రోజున జరిగే ఎంక్వైరీ అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అది కడుపులో పెట్టుకుని చేశారని ప్రచారం చేస్తూ ఉన్నావు. అది దాని సంగతి పోలీసులు చూసుకుంటారు. ఇవాళ కోర్టుకి వెళ్ళి ఇవాళ స్టే తీసుకున్నావు టెంపరీగా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు తప్పనిసరిగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు, దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది వేరే, ఇది వేరే. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సిఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యాంపై జాతీయ జెండాల ప్రదర్శన చేపట్టాయి. నాగార్జున సాగర్ డ్యాంపై సిఆర్పీఎఫ్ బలగాలు జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టాయి. సాగర్ ప్రాజెక్టుపై నుండి విజయపురి సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్థానికులు పాల్గొని జెండాలను ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ బీసీ నేత అంగర రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ కుటుంబ సభ్యుల అక్రమాల పుట్టలోని పాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, అటాచ్మెంట్ లో ఉన్న భూములను ఎలా కొనుగోలు చేస్తారంటూ ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు చేసిన అక్రమాలకు పాల్పడినట్టు రుజువులు బయటపడడంతో జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేసినట్టు తెలియజేశారు. బీసీలనంత మాత్రాన అక్రమాలు చేస్తే చర్యలు తీసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న సమయంలో పెడనలో రొయ్యల చెరువులకు కమిషన్లు వసూలు చేశారంటూ ఆరోపించారు. జోగి రమేష్ గారి యొక్క కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలన్నీ కూడా పాములు పుట్టలోంచి పాములు ఏ విధంగా బయటపడతాయో ఆ విధంగా ఈ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. కొడుకు మాట తండ్రి మాట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ తగులో. జోగి రమేష్ గారు ఏమని చెప్తున్నారు? అటాచ్మెంట్ భూములు ఎవడైనా కొంటాడా అని జోగి రమేష్ గారు నిన్నే ప్రశ్నించారు. కొడుకు ప్రెస్ మీట్లో అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నాం, దీంట్లో తప్పే ఉందా అంటున్నాడు. అంటే మీ అభిప్రాయాల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా తప్పును ప్రోత్సహించారు, ఆ దొంగ భూములు కొన్నారు, రెవెన్యూ అధికారులు అడ్డుపెట్టుకుని ఇవి ఏ విధంగా అమ్మేశారు
అనే దాంట్లో స్పష్టంగా కనపడతాయి. చేత మీరు ఈ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. జోగి రమేష్ గారు గుర్తుంచుకోండి. మీ జోగి రమేష్ గారు ఈ యొక్క విషయంలో అరెస్ట్ చేస్తే తన కొడుకుని ఎక్కడో తన కొడుకు అమెరికాలో చదువుకున్నాడు అంటాడో, లేకపోతే నేను బీసీని గౌడని అంటాడో, అంటే నువ్వు తప్పు చేస్తే ఇవేవి కులాల్లో తీసేయాలా? నేను అరెస్ట్ చేయకూడదా? నువ్వేమి పూర్తి కుంభకోణాలతో నువ్వు దీంట్లో ఇరుక్కుని ఈవేళ నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే ఎవరు నమ్ముతారు? నువ్వు బీసీ కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు జగన్ గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తుకు రాలేదా? 2600 మంది మీద తప్పుడు కేసులు పెడితే ఆ వేళ నువ్వేం మాట్లాడలేదే? ఆవేళ అమర్నాథ్ అనే గౌడ్ అనే కుర్రాడిని ఆ లక్క గురించి ప్రశ్నిస్తే అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే అప్పుడు ఆ కుటుంబం నీకు బీసీలు గుర్తుకు రాలేదా? 300 మంది బీసీలని హత్యలు చేస్తే ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు నీకు బీసీలు ఇవి గుర్తుకొచ్చి నువ్వు నాటకాలు ఆడుతున్నావు. జోగి, నువ్వు అవినీతిలో నీకు భారతరత్న అవార్డు ఇవ్వచ్చు. ఎందుచేతనంటే నువ్వు పక్కనే మాకున్న 50 కిలోమీటర్ల దూరంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు పెడన్ నియోజకవర్గంలో. నీ అవినీతి చిల్లర కొట్టులాగా పనిచేసింది. ఆ రోజుని ఒక ట్రాన్స్ఫారం రైతుకి ఇవ్వాలంటే రొయ్యల రైతుకి 50,000 వసూలు చేసావు. ఒక ఎకరం చెరువు తవ్వాలంటే ఎకరానికి 10,000 ఇట్టావు. లిటిగేషన్ పువ్వు అయితే 40-50,000తో 1,000 కోట్లు దోసుకున్నావు పెడల్లో. నువ్వు అసలు పెడల్లో పోటీ చేసుంటే నీకు డిపాజిట్ తగ్గకపోను, అందుకే నువ్వు నియోజకవర్గం మారావు. ఈ అవినీతి అంతా ఒక చిల్లర కొట్టి మోడల్లో పెడల్లో దోసుకున్న విషయం ప్రజలందరికీ అక్కడ తెలుసు. కుటుంబ కలహాలతో ఈ నెల 10వ తేదీ బనిగి సాహెబ్పేటలో రోగలిబండతో బావమర్దిని కొట్టి హత్య చేసిన బావ అల్లా బక్షను సహకరించిన తన తండ్రి చాన్ బాషాలను గూడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రమణ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక బనికి సాహెబ్పేటకు చెందిన సోనీకి గూడూరుకు చెందిన అల్లా బక్షకు 2020లో వివాహమైంది. అనంతరం వీరి కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. సోదరు విషయంలో జోక్యం చేసుకోవడంతో కక్ష పెంచుకున్న బావ అల్లా బక్షు బావమరిది అయిన జాకీర్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి అల్లా బక్షు తల్లిదండ్రులైన చాన్ బాషా, షర్మిల కూడా సహకరించారని డీఎస్పీ తెలియజేశారు. ఈ దాడిలో సోనీ సోదరుడు జాకీర్ మృతి చెందగా సోనీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో ప్రధాన నిందితులైన అల్లా బక్షు, అతని తల్లిదండ్రులు చాన్ బాషా, షర్మిలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రమణ కుమార్ వెల్లడించారు. మన గూడూరులోని బనికి సాహెబ్పేటలో ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో ఒక అతను చనిపోవడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఈ షేక్ అల్లా బక్షు అనే అతనికి, అదేవిధంగా సోనీ అనే ఆమెకి 2020లో వివాహం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కాడ ఉన్నారు. తర్వాత వీళ్ళకి మనస్పర్ధలు అవటం వలన ఇద్దరు కాడ విడిపోయారు. ఆ అమ్మాయి అతని మీదనో అతని బంధువుల మీద 498 కేసు పెట్టింది. ఆ కేసు కూడా మన గూడూరు 1 పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇప్పుడు అది పీటీలో ఉందంటే కోర్టులో ట్రయల్లో ఉంది. అది ఈ క్రమంలో ఏంటంటే ఆ లోకల్ పెద్దలు ఏంటంటే వాళ్ళ ఎవరైతే ముద్దాయి ఉంటారో ముద్దాయికి సంబంధించిన ఒక ఇంటిని ఈ అమ్మాయి నివాసం ఉండడానికి కానీ ఇల్లు అప్పగించారు. ఆ ఎవరైతే ముద్దాయి ఇంట్లో ఈ అమ్మాయి అంటే భార్యనే నివాసం ఉంటుందా, తన పిల్లలతో ఉంటుందా? ఇప్పుడు అదే దీని క్రమంలో ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రెజుడిస్ అవుతున్నారు. ఏంటంటే మా ఇంట్లో ఉన్నారు, మా మీద కేసు పెట్టారు, మీరు నువ్వు మళ్ళీ మా ఇంట్లో నివాసం ఉంటారని చెప్పి కొంచెం ప్రెజుడిస్ ఉంటున్నారు. దానిలో క్రమంగా మొన్న 10వ తేదీన ఎవరైతే చాంద్ బాషా ఉన్నాడో, చాంద్ బాషా అంటే అల్లా బక్షు వాళ్ళ ఫాదర్ అన్నమాట, అతను వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే మృతులు అంటే ఈ సోనీ యొక్క బ్రదర్స్ ఆ ఇంట్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో మొత్తానికి మాట పెరిగి ఏదో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగి అక్కడ దగ్గరలో ఏంటంటే చాంద్ బాషా వీళ్ళతో ఘర్షణ పడతానని చెప్పి అల్లా బక్ష అంటే అతను కొడుకు ప్లస్ భార్య ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తం తండ్రి, కొడుకు, భార్య ముగ్గురు కలిసేసి వీళ్ళ మీద ఎవరైతే ఈ సోనీ వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాళ్ళ మీద ఎగబడి కొట్టేసేసి పెద్ద దుడ్డి కర్రతోనూ ప్లస్ మన ప్లాస్టిక్ కర్రతో వాళ్ళని కొట్టడం జరిగింది. కొడితే స్పాట్లో అతనికి బాగా బ్లడ్ అయింది. ఈలోపు ఎవరైతే మృతులు ఉన్నారో మృతులు షేక్ జాకీరు అతను బద్దకాడ అక్కడికి వచ్చి అతని కాడ కొంచెం లైట్గా దెబ్బలు తగిలి అతను బాగా దెబ్బలు తగిలి కింద రక్తమడులు పడిపోయిన తర్వాత అతన్ని వెంటనే తీసుకెళ్ళి మన గూడూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఇక్కడ లాభం ఏంటంటే తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ నెల్లూరు జాయిన్ చేసి అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. ఇది ఏంటంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇది సంబంధించి ఏంటంటే భార్య మీద బాగా కక్ష పెంచుకొని తద్వారా ఏంటంటే వాళ్ళ బామర్ది మీద కక్ష పెంచుకొని వాళ్ళ బామర్దిని చంపేయడం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీహరికోటలో జాతీయ అంతరిక్ష ప్రయోగశాల ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బహుమతులు ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం పవన్. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెవెన్యూ సదస్సులు వాయిదాకు గల కారణాలు ప్రకటించిన మంత్రి అనగాని సత్యప్రసాద్.
మాజీ మంత్రి జోగి రమేష్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అక్రమాల విషయంలో అరెస్ట్ చేస్తే బీసీ కార్డు తీస్తారా అంటూ ఎద్దేవా. మాజీ మంత్రి జోగి రమేష్ పై మాజీ ఎమ్మెల్సీ అంగర సెటైర్లు, అక్రమాలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారంటూ స్పష్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.